దీనివల్ల చాలా లాభాలు. పిల్లలు చదువుకోవాలంటే, స్కూలుకు పోవాలంటే ఈజీగా పోవడం. ఇంకొక పక్కన ఎవరైనా వ్యాపారాలు చేసుకోవాలంటే వ్యాపారాలకి సులభతరంగా ప్రయాణ సౌకర్యం చేయడం. ఇంకొక పక్కన ఎవరైనా దేవాలయాలు చూడాలనుకుంటే ఇంట్లో కూర్చొని బోరు కొడితే దేవాలయం కూడా చూసి దర్శనం చేసుకుని మళ్ళీ ఇంటికి రావడం. ఇలాంటి అనేక వినూత్నమైన కార్యక్రమాలు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అనుకుంటున్నారు నేనేదో ఎలక్షన్లో ఓట్ల కోసం మా ఆడబిడ్డలకి ప్రయాణ సౌకర్యం ఇచ్చానని. కాదు. ఈ మొబిలిటీ వల్ల ఆడబిడ్డలు బయట తిరగడం అలవాటైతే ఆర్థిక అభివృద్ధికి మీరే ప్రధాన సూత్రధారులు అవుతారనేది నా ప్రగాఢమైన విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నో సంవత్సరాలకు నేను ఒక మాట చెప్పాను. ఒకప్పుడు వంట చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. వంట దగ్గరికి ఆడబిడ్డలైతే వంటింట్లోనే ఉండేవాళ్ళు. మా తల్లిని నేను చూశాను. ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. అనారోగ్యం పాలయ్యే వాళ్ళ వచ్చిన పొగంతా కూడా మింగి, దేశంలో ఎవ్వరూ ఆలోచించిన సమయంలో నేను ఆ రోజు ఆలోచించి ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. అది గేమ్ చేంజర్గా తయారైంది. దేశంలో మొట్టమొదటిసారిగా గ్యాస్ ఉపయోగించుకున్న రాష్ట్రం, ఉపయోగించుకున్న ఆడపడుచులు మన ఆడబిడ్డలని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాను. దానికి కూడా కారణం ఉంది. ధరలు పెరిగిపోయినాయని మళ్ళీ కట్టెల పొయ్యితో మీరు వంట చేసే పరిస్థితి వస్తే ఇది కరెక్ట్ కాదని ఇచ్చాను. అంటే మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కట్టెల పొయ్యితో చాలా సమయం అవుతుంది. అదే స్టవ్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఈరోజు చాలామంది మీరు ఇంటికే పరిమితం ఎందుకు అవుతున్నారంటే బయట పోతే ఖర్చులు అవుతాయి, ఆర్టీసీ బస్సు రేట్లు ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ ఒకప్పుడు నేను చూసేవాడిని ఆడబిడ్డల్ని చిన్న